ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే అందరికీ ఫస్ట్ ఉండే ఎక్సైట్మెంట్ ఏంటి అంటే పాప బాబు ఎవరు పుడతారు అని చెప్పి. సో మనం ప్రెగ్నెన్సీలో ఏదైనా లక్షణాలను బట్టి ఎవరు పుడతారు అనేది తెలుసుకోవచ్చు అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి యూట్యూబ్లో బేబీ బాయ్ ఆర్ గర్ల్ అని ఓపెన్ చేయగానే కొన్ని వందల వీడియోస్ వస్తూ ఉన్నాయండి. ఇందులో రకరకాల ప్రిడిక్షన్స్ రకరకాల టెస్ట్లు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏంటి అంటే రీసెంట్గా నా దగ్గర ఒకళ్ళు ఇన్ఫర్టిలిటీతో కన్సీవ్ అయ్యారు. అంటే పిల్లలందక ఆల్మోస్ట్ వాళ్ళకి మ్యారేజెస్ 7 years అయింది. ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మేడం పాప బాబు ఎలా తెలుస్తుంది అని చెప్పి. సో అది మైండ్లో పెట్టుకొని నేను ఈ టాపిక్ వీడియో చేద్దామని అనుకున్నాను. యాక్చువల్గా మనం అనుకునే రకరకాల ప్రిడిక్షన్స్లో ఏంటి అంటే ఇది ఫస్ట్ మనం అనుకున్న ప్రిడిక్షన్స్ మాట్లాడితే అది కరెక్టా కాదా అనేది నెక్స్ట్ చూద్దాం. కొంతమంది ఏమంటారు అంటే బేబీ హార్ట్ బీట్, ఫస్ట్ బేబీ హార్ట్ బీట్ అనేది మోర్ దాన్ 140 ఉంటే బేబీ గర్ల్, 140 కంటే తక్కువగా ఉంటే బేబీ బాయ్ అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా ప్రెగ్నెన్సీలో నాజియా వామిటింగ్స్ అనేది ఎక్కువగా ఉంటే గర్ల్ పుడుతుంది, వామిటింగ్స్ తక్కువగా ఉంటే బాబు పుడతాడు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో బేబీ హార్ట్ రేట్ అనేది నార్మల్గా 110 నుంచి 160 మధ్యలో ఉంటుందండి. మనకి దీని మీద చాలా స్టడీస్ కూడా చేశారు. ఒక స్టడీలో 500 మెంబర్స్ని, ఒక స్టడీలో 650 ప్రెగ్నెంట్ ఉమెన్ని టెస్ట్ చేసి చూశారు. మనకి ఫీటల్ హార్ట్ రేట్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆన్ అన్ యావరేజ్ గర్ల్ అయినా బాయ్ అయినా ఫీటల్ హార్ట్ రేట్ ఈక్వల్గా ఉంది అని చెప్పి మన స్టడీస్ చెప్తున్నాయి అనమాట. సో ఫీటల్ హార్ట్ రేట్ని బట్టి బాబు పుడతాడా పాప పుడతాడని డిసైడ్ చేస్తుంది అన్న దాంట్లో వాస్తవం లేదు. అండ్ ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అనేది లైక్ మనకి హెచ్సిజి హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఉంటాయి. అది ఒక్కొక్కళ్ళ ఒంటి తీరు ఒకలాగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ 70% వాళ్ళకి వామిటింగ్స్ ఉంటాయి, ఒక 20% వాళ్ళకి ఎలాంటి వామిటింగ్స్ ఉండవు. సో వామిటింగ్స్ నాజియాని బట్టి పాప బాబు అని ప్రిడిక్షన్ చేయగలుగుతాం అన్న దాంట్లో వాస్తవం లేదు. నెక్స్ట్ ఏంటి అంటే ఫుడ్ క్రేవింగ్స్. మనకి సాల్టీగా ఉన్న ఫుడ్స్ తినాలనిపిస్తే బాబు పుడతాడు, అండ్ చాక్లెట్స్ కేక్స్ స్వీట్స్ తినాలనిపిస్తే పాప పుడుతుంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. సో ఫుడ్ క్రేవింగ్స్ అనేది కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి ఫుడ్ అసలు ఏది తినాలనిపించకుండా ఎవర్షన్స్ ఉంటుంది, కొంతమందికి క్రేవింగ్స్ ఉంటాయి. సో ఫుడ్ క్రేవింగ్స్ని బట్టి జెండర్ ప్రిడిక్షన్ చేస్తాము అన్న దాంట్లో వాస్తవం లేదు. ఇంకా కొంతమంది అబ్డామిన్ షేప్ని బట్టి ఇంకా కింద పొట్ట పెరుగుతుందా పైన పొట్ట పెరుగుతుందా, కింద పొట్ట పెరిగితే బాబు పైన పొట్ట పెరిగితే పాప అని అనుకోవటము, ఇవి కూడా చాలామంది అనుకుంటూ ఉన్నారండి. అబ్డామిన్ షేప్ కానీ ఈ కింద పొట్ట పైన పొట్ట అనేది పెరగటం కానీ వాళ్ళ బాడీ ముందు నుంచి స్ట్రక్చర్ ఎలా ఉంది దాన్ని బట్టి మాత్రమే డిసైడ్ అయి ఉంటుంది. అంతే తప్ప దాన్ని బట్టి జెండర్ ప్రిడిక్షన్ చేయలేము. ఇంకొకటి స్కిన్ హెయిర్ అనమాట. మన స్కిన్ ఎప్పుడైతే గ్లోయింగ్గా ఉంటుందో అప్పుడు పాప పుడుతుంది. లేకుంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉన్నట్టు లైక్ స్కిన్ థిక్గా ఉండటం కానీ హెయిర్ థిక్గా ఉండటము, స్కిన్ డల్గా ఉండటము అలా ఉంటే బాబు పుడతాడని కూడా ప్రిడిక్షన్స్ ఉన్నాయండి. సో తల్లి కడుపులో ఉన్న బేబీ యొక్క హార్మోన్స్ ఎఫెక్ట్ మదర్ మీద ఎప్పుడు కూడా ఉండవు. సో మనం దీన్ని బట్టి స్కిన్ కలరు ఫేస్ కాంప్లెక్షన్ ఇంకా లైక్ హెయిర్ టెక్స్చరు వీటిని బట్టి పాప బాబు అని డిసైడ్ చేస్తామన్న దాంట్లో వాస్తవం లేదనమాట. ఇంకా కొంతమంది ఏంటి అంటే సెక్షువల్ పొజిషన్స్ పట్టి పాప బాబుని పుడతారా అంటే ఒక పర్టికులర్ సెక్షువల్ పొజిషన్ వల్ల పాప బాబు పుడతారా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అండ్ నెలసరి రోజులలో ఆడ్ డేస్లో కలిస్తే బాబు పుడతాడు, ఈవెన్ డేస్లో కలిస్తే పాప పుడుతుంది అనేది కూడా ఒకటి సొసైటీలో అనుకుంటూ ఉన్నారండి. సెక్షువల్ పొజిషన్ బట్టి కానీ లేకుంటే ఏ డేస్లో ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తారు అన్న దాన్ని బట్టి కానీ బేబీ సెక్స్ అనేది డిసైడ్ అనేది అవ్వదు అనమాట. సో యాక్చువల్గా బేబీ సెక్స్ అనేది ఎప్పుడు డిసైడ్ అవుతుంది అనే విషయానికి వస్తే ఇట్స్ టోటల్లీ జెనెటిక్. మనకి జీన్స్ అనేది డిఎన్ఏ మీద ఉంటాయి. ఈ డిఎన్ఏ క్రోమోజోమ్స్లో ఉంటుంది. క్రోమోజోమ్స్ 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ మనకి ఎవ్రీ సెల్ యొక్క న్యూక్లియస్లో ఉంటాయి. సో మనందరికీ చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడే తెలిసింది ఏంటి 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి అంటే 46 నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. 22 pairs అనేది కామన్గా ఉంటుంది. 1 pair ఆఫ్ క్రోమోజోమ్స్ బట్టి సెక్స్ అనేది డిసైడ్ అవుతుంది. ఫీమేల్కి XX ఉంటుంది, మేల్కి XY ఉంటుంది.
అండ్ బేబీ సెక్స్ అనేది మేల్ క్రోమోజోమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. సో అసలు ఈ సెక్స్ అనేది ఎప్పుడు డిసైడ్ అవుతుంది బేబీది అనే విషయానికి వస్తే, ఎట్ ద టైమ్ ఆఫ్ ఫర్టిలైజేషన్, ఎప్పుడైతే ఎగ్ స్పర్మ్ కలిసి ఫర్టిలైజేషన్ జరుగుతుందో అప్పుడే బేబీ సెక్స్ అనేది డిసైడ్ అవుతుంది. ఒక్కసారి బేబీ సెక్స్ అనేది డిసైడ్ అయిన తర్వాత మనకి ఎలాంటి మెడిసిన్స్ కానీ ఎలాంటి మిరాకిల్స్ కానీ మన బేబీ సెక్స్ అనేది మార్చలేవు. చాలామంది ఏంటి అంటే అది తింటే ఇది తింటే, లేకుంటే కొంతమంది పసరు తాగితే బాయ్ పుడతాడు, ఇట్లా రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు సొసైటీలో. సో వన్స్ బేబీ సెక్స్ అనేది డిసైడ్ అనేది ఓన్లీ మనకి పీరియడ్ డేస్లో 14th 15th డే ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ జరుగుతుందో ఆ టైంలోనే బేబీ సెక్స్ డిసైడ్ అయిపోతుంది. అండ్ అప్పటికి మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కూడా తెలియదు అనమాట. సో దాని తర్వాత మనకి ఎలాంటి ఫుడ్స్ కానీ ఎలాంటి మ్యాజిక్స్ కూడా పాప బాబు అనేది మార్చదు. అది ఓన్లీ నేచర్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. యాక్చువల్గా ఏంటి అంటే మనకి మేల్ ఫిమేల్ రేషియో అనేది బ్యాలెన్స్లో ఉండటానికి అది నేచర్ డిసైడ్ చేసే థింగ్ అనమాట. సో దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మార్చలేము. పాప పుట్టినా బాబు పుట్టినా హ్యాపీగా రిసీవ్ చేసుకోండి. ఇద్దరు మదరు బేబీ హెల్దీగా ఉండటం మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా కొంతమంది ఏంటి అంటే స్కాన్ రిపోర్ట్స్ని బట్టి, స్కాన్ రిపోర్ట్లో ప్లస్ ఉంది మైనస్ ఉంది, దీన్ని బట్టి బాబు పాప అని తెలుస్తుంది అని చెప్తున్నారండి. అండ్ మన దేశంలో ఈ సెక్స్ డిటర్మినేషన్ అనేది లీగల్ కాదు, అది 100% ఇల్లీగల్. సెక్స్ డిటర్మినేషన్ అనేది మన దేశంలోనే లేదు. మనకి స్కాన్స్లో కానీ ఎక్కడా కూడా ఎలాంటి క్లూస్ కానీ మార్క్స్ కానీ బేబీ సెక్స్ డిటర్మినేట్ చేసేది మన స్కాన్ రిపోర్ట్స్లో ఎక్కడా కూడా ఉండవు. సో వాటిని ఎప్పుడూ కూడా నమ్మకండి. అండ్ ఏంటంటే బేబీ సెక్స్ డిటర్మినేషన్ తెలుసుకోవడానికి ట్రై చేయటం కూడా నేరం అనమాట మన దేశంలో పీసీపీఎన్డీటీ యాక్ట్ కింద. సో మనకి నేచర్, మనకి గాడ్ ఇచ్చిన బేబీని మనం హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి. అంతేకాని లేనిపోని కంగారు పెట్టుకొని పాప బాబు అని తెలుసుకునే ప్రయత్నంలో కొత్త కొత్త సమస్యలు తెచ్చుకోకండి. ఓకేనా? థ్యాంక్ యూ.